హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి రెడ్ బకెట్ బిర్యానీ. ఇది వైట్ బకెట్ ఉంది, కాకపోతే ఇది రెడ్ బకెట్ అనట. రెడ్ బకెట్లో అంటే తెల్ల బకెట్లు మాత్రమే ఇస్తారట. అయితే ఈ మధ్య కాలంలో ఈ బకెట్లకు కూడా బాగా ఛార్జ్ అవుతుందని చెప్పేసి బకెట్లు తీసేసి వేరే ఏదైతే కవర్లలో ఉంటుందో దానిలో పెట్టిస్తూ ఉన్నారు. ఇదైతే ఫ్యామిలీ ప్యాక్ అయితే బకెట్ ఉందట. అందుకోసమని ఈ వైట్ బకెట్లు ఇట్లా ఇచ్చారు అన్నట్టు. వాళ్ళకు కూడా ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసినా ఇంకా అవకతవకలు ఉన్న కొద్దీ మారుస్తూ ఉన్నారు కదా, అట్లా ఈ రెడ్ బకెట్ కాకుండా ఇట్లా వైట్ బకెట్ ఇచ్చారు అనమాట. పెరుగు వచ్చింది. మేము ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ ఇద్దరం కలిసి తినమా అది ఒకసారి చెక్ చేయాలనుకున్నాము. ఇద్దరం కలిసి ఒక ఫ్యామిలీ ప్యాక్ కంప్లీట్ చేస్తామా అని. అది రెడ్ బకెట్ లో మాకు ఫ్యామిలీ ప్యాక్ కావాలి అని అంటే ఇది 4 పీసులు వస్తాయట. అంటే 4 తినేది. మరి మేము ఇద్దరం తినమా అనేది చూడాలి, ఒకసారి చూద్దామని మేము అనుకున్నాం అనమాట. ఫ్యామిలీ ప్యాక్ ని 2గా డివైడ్ చేసి అసలు తినగలుగుతామా లేదా. ఇంకా కొబ్బరి బొండం కూడా ఉందన్నమాట, పెద్ద కొబ్బరి బొండము. అదే మనం చిన్న కొబ్బరి బొండం తీసుకుంటే కొంచెం వాటర్ తక్కువ వస్తాయి కదా. ఈ పెద్ద కొబ్బరి బొండంలో మొత్తం కడుపు నిండేంత వాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్పేసి పెద్దగా తీసుకున్నాం అన్నట్టు. పెద్ద 2500 ఉంది. 2500 ఉంది. అంటే 2.5 kg. 2.5 kg అంటే ఇప్పుడు ఒక్కరికి 1 ఈజీగా తినచ్చు. 1 kg అంటే ఇది 100 grams పోతుంది. ఇది 150 grams పోయినా కానీ ఎంత ఉంటుంది? 1.4 అంటే 700. అది ఎంత? 2.4. నువ్వే బావ లెక్కలు. 2.4 అంటే దాని సగం వేసుకుంటే అయిపోయా కానీ అంటే 1.2 1 kg 200 grams 1 kg 200 grams వస్తుంది. అవును. ఇది ఎట్లా తీసుడు బకెటా? ఇక ఓపెన్ చేసాడు ఇట్లా. అంతేనా? ఎందుకు విరిచినట్టు నేను అది ఓపెన్ చేయాలంటే అది తీసేయాలి కదా బాబు. ఇట్లా ఇది దమ్ బిర్యానీ కదా? దమ్ బిర్యానీ బాబా. ఇక్కడ ఈ రెడ్ బకెట్ బిర్యానీ వాళ్ళ దగ్గర ఫ్రై పీస్ దొరుకుతుంది, అట్లనే చికెన్ 65 కూడా దొరుకుతున్నది. మేము మాత్రం చికెన్ దమ్ బిర్యానీ చెప్పినాము. నోరు ఊరుతా ఉంది, స్మెల్ మంచిగా వస్తుంది. మేము ఈసారి జోకేది కూడా పెడుతున్నాం. ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లుంటుంది అన్నట్టు. జోకుడు ఒకరికి ఎక్కువ రావద్దు, ఒకరికి తక్కువ రావద్దు అని చెప్పేసి ప్రతిదీ జోకి పెట్టుకుంటూ ఉంటాం. కర్రీ ఉంటే కర్రీ కూడా ఖచ్చితంగా జోకుతూ ఉంటాము. అప్పుడప్పుడు పెరుగు సూపులు కూడా జోకుతాము, ఎందుకంటే అవి అయిపోవాలి అని అనుకున్నప్పుడు. 1.2 వర్షకి పెట్టినా నాకెంత వస్తుంది చూద్దాం. ఇది పోసేసుకో. అదే జరుపు, నాకు స్థలం ఎక్కువ ఉండాలి. ఇంత కడుపులోకి పట్టదా చూడాలి. ఇక అయ్యో కింద పోయింది కొంచెం. నాకు కొంచెం ఎందుకో తక్కువ వచ్చింది. అంటే 1.2 వర్షం వచ్చినా కదా, కొంచెం తీసుకుంటా. ఒక 50 grams అయితే ఓకే. ఇప్పుడు నాకు 1. కొంచెం వేస్తే నాకు 1.2 వచ్చింది. ఏం కదా, నేను తింటా. అంటే నీకు 1.1. 1.1 నేను ఒక 100 grams తగ్గినట్టు. అంటే 1.150 నాకు 2 వచ్చింది. 1.150 నీకు వచ్చింది. నాకు పీస్ వచ్చింది. ఏ మిషన్ తీసేద్దాం. 2 పీసులు నాకు వచ్చినాయి, 2 పీసులు నీకు వచ్చినాయి. ఇప్పుడు ఇంత తింటామా ఇది తినాలి. ఏది లేదు నీది ఇదే. మళ్ళీ ఫస్ట్ జోకులు చేయొద్దు. దీంతో పాటుగా మనకు సూపులు వచ్చినాయి. ఈ సూప్ ఎక్కడ పెడదాం మరి? పక్కకు పెడదామా? పక్కకు పెడదాం. ఒక సైడ్ పెట్టి దీనిలో పెరుగు వచ్చింది, అలా సూప్ వచ్చింది. ఓకే, అవసరం ఉన్నప్పుడు ఇవంటి ఇవ్వాలి. ఓకే. కొబ్బరి బొండం ఎప్పుడు తాగుడు? కొబ్బరి బొండమా? కొబ్బరి బొండం లాస్ట్కి. ఇక అంతొకటే తిండిపోటీ, అంతొకటే. ఇక మళ్ళీ ఏం లేదు. ఇది మొత్తం ఎంత ఉంది కదా, తిన్నాం. ఇక లేట్ చేయకుండా ఆనియన్స్ కూడా అయిపోవాలి. ఆనియన్స్ అయిపోవాలా? అవ్వా బావా, ఆనియన్స్ అయిపోవాలి, నిమ్మకాయ అయిపోవాలి. ఆనియన్స్ అయిపోవాల్సిన అవసరం లేదు. గట్టలు తీసుకుంటాను. ఇంకో ఇది కొంచెం ఇది నాకు వద్దు, అందుకనే కదా. సరే ఉండండి, నేను ఖరాబ్ అయిన ఆనియన్స్ మనకి ఇష్టమైనవి నంచుకోవచ్చు. పక్కకు పెడదాం. ఇంకో ఈ మధ్యకాలంలో ఇట్లా బ్లాక్ కలర్ ఉన్నది తినొద్దు అని అంటున్నారు కదా, ఇది కొంచెం అంటినట్టున్నది. వేరే బ్లాక్ కలర్ ఏ కాలంలో తినొద్దు అంటారు కానీ. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇక స్టార్టా? రెడీయా? నాకు సూప్ నా సైడ్ పెట్టు, నువ్వు ఎక్కువ పోసుకో కాబట్టి. అబ్బా, ముందే డిసైడ్ చేస్తాను బావా. 1 2 3
స్టార్ట్. బాగుంది, ఇంకా బాగుండనుండి అనిపించింది ఎందుకు. నెయ్యి ఫీల్ సూపర్ ఉంది. ఫస్ట్ బుక్కకే నాకు కూడా దీనిలో ముక్కలు కూడా ఇచ్చిళ్ళు. రెడ్ బకెట్ బిర్యానీలో తీసుకుంటే దాని ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు ముక్కలు తింటే మళ్ళీ ఓడిపోతానని నేను తీసుకోలే. లొల్లి పెట్టుకుని వద్దు బాబు, గిడ పెట్టు. నాకు అర్థం వస్తుంది ఇది చూపు. సూప్ మొత్తం బాగానే వేసుకుంటాడు తగటగా జారడానికి. అదేడ తీసుడు బావా. Hey!
విన్నర్ అయిపోయినాయి విన్నర్. అమ్మ అంత బిర్యానీ తిన్న తర్వాత కొబ్బరి బొండం అసలు అప్పటికే కడుపు ఫుల్ అయింది బిర్యానీకి. కొబ్బరి బొండం పట్టే చోటే లేదు, కానీ విన్నింగ్ కోసం తాగేసిన. పెద్ద కొబ్బరి బొండం అసలు అయితే ఇది. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే నేను అందరికీ తెలుసు నేను ఎట్లాగో గెలుచుకోండి, కానీ వర్షకి గెలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చెప్తా, నువ్వు ఆവശ്యపడకు. ఎందుకంటే నేను రైస్ ఇద్దరికి సమానంలా కాకుండా నేను కొంచెం ఎక్కువ రైస్ వేసుకున్నా. ఎప్పుడు వేసుకున్నావు బాబా? స్టార్టింగ్. ఎందుకు బాబు అట్లా చేస్తావు? అదొకటి. ఎప్పుడు వేసుకున్నావు బాబా? వేసుకోలే కదా, సమానంగానే ఉంది. ఇంకోటి కొబ్బరి బొండలలో ఇది ఒకటి కొంచెం పెద్దగా ఉన్నట్టున్నది, ఇద్దరు సమానంగా ఉన్నది. చూడు ఇప్పుడే చూడండి, కావాల్సినట్టు వాళ్ళు ఇట్లా మాటలు మార్చుకుంటే ఎట్లా పెద్దగా ఉన్నదన్న నీళ్ళు తక్కువ వస్తాయి. చూడు ఒకసారి చూడు. మళ్ళీ ఇటో దిక్కు అంటే ఇట్లా మైండ్ గేమ్స్ మైండ్. ఇంకోటి ఏంటంటే దీని ఉన్నది నేను ఒక బొక్క తిన్నా, దీనిలా చికెన్ కూడా ఇచ్చి ఎవరు తినమన్నారు బాబు? నిన్న తిననుండే నువ్వు కూడా తినమన్నారు టేస్ట్ కోసం. గంట చికెన్ ముక్కలు వచ్చినాయి అసలు. అయితే మెడకాయ ఇట్లా కోసేసిళ్ళు చికెన్, దాంతోనే ఇట్లా సూప్ చేసినట్టు. చూడండి కొబ్బరి బొండం నాదే పెద్ద ఉంది. ఎన్ని నీళ్ళు తిన్న తర్వాత కానీ వాటర్ మనం తాగం అసలు. కొన్ని తాగి ఊకుంటాం, అసలు ఇంత పెద్ద కొబ్బరి కడుపు నిండా తిన్నాము. అయితే ఫ్యామిలీ ప్యాక్ తినమా అనేది అనుకున్నాం. ఖచ్చితంగా మేము తినలేము కావచ్చు ఫ్యామిలీ ప్యాక్ అని అనుకున్నాం. ఫ్యామిలీ ప్యాక్ అంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాం. ఎప్పుడు జోకలే. బాగా 2 చేసిండు, నేను 2 చేసిన. తక్కువనే వచ్చింది ఫ్యామిలీ ప్యాక్ అంటే. నేను 3-4 కిలోలు వస్తుంది కావచ్చు అని నేను అనుకున్నా. అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకు ఇద్దరికే నలుగురికి చాలుతుంది. మనలాంటి వాళ్ళకి ఇద్దరికే చాలుతుంది కడుపు నిండా తినాలనుకుంటే. నేను డామినోస్ లో వర్క్ చేసిన నాచారంలో మా ఫ్రెండ్ అంటే అందరు కలిసి ఒకసారి అక్కడికి నైట్ కాంసరీ వస్తుంది అన్నట్టు. కాంసరీ అంటే దించుడు ఉంటుంది, స్టాక్ దించుడు ఉంటుంది. అప్పుడు దించుడు అయితే కొందరు ఉండాలి. ఉంటే బిర్యానీ ప్యాకెట్ తెప్పించారు, 2 ఫ్యామిలీ ప్యాకులు తెప్పించారు. తెప్పించినాక బిర్యానీ అది వచ్చినాక దించుదాం, కాంసరీ వచ్చినాక దించుదాం అని చెప్పి అందరు అన్నారు అన్నట్టు. అన్న వల్లే సరే అని చెప్పి నేను ఉన్నాక కొంచెంసేపు అయినాక పోయి అన్న నాకు ఆకలి అవుతుంది అని చెప్పిన. ఆనంద్ అన్న అనుకుంటే అప్పుడు ఉన్నది. అయితే ఆకలి అవుతుంది అని చెప్పినాక అరే అయితే తినిపోరా మరి మీరు అందరూ ఎప్పుడు తింటారా అని అంటే మేము అందరం లాస్ట్ తింటాం. ఎందుకంటే లాస్ట్ తిన్న వాళ్ళకి కోక్ కూడా ఇస్తారు అన్నట్టు. థమ్స్అప్ బాటిల్ అప్పుడే ఓపెన్ చేసి అందరు అప్పుడే తాగుతారు అన్నట్టు. అయితే వాళ్ళు లాస్ట్ తింటారు అన్నారు. సరే నువ్వు తినిపోరా అని అంటే మరి ఎంత తినాలన్న దాన్ని నాకు పెడుతుర్రాలి అని చెప్పి నేనన్నా. అన్న వాళ్ళే వాళ్ళు ఏం చేసిళ్ళు, ఏం కాదు తినిపోరా, నువ్వు ఎంత నీ కడుపులో పట్టినంత తినిపో అని వాళ్ళు అన్నారు. పట్టినంత తినిపో అని వాళ్ళు అన్నారు. అన్నాక నేను పోయినా కూర్చున్నా సపడక ఒక ప్యాకెట్ అంటే తెచ్చిపెట్టిళ్ళు. ఇక తింటూనే ఉన్నా ఇక దొరికింది బిర్యానీ. అసలు నాకు బిర్యానీ అసలు ఎక్కువ తినపోయేది అప్పుడు. అసలు అన్నమే సరిగా ఉండేది కాదు, ఏదో అట్లా వంట చేసుకుని బ్యాచులర్ లైఫ్ ఎట్టుంటది కొంచెం అంత క్రిటికల్ ఉండేది. ఇక బిర్యానీ దొరికిందని ఇక తినుడు ప్యాకెట్ మొత్తం అయిపోయింది. ఫ్యామిలీ ప్యాక్ ఒక్కనే తిన్నామా? 6 కోసం తెచ్చిళ్ళు. మొత్తం 6 కోసం 6 తింటాం, ఇష్టం కట్మెంట్ తింటారు అన్నట్టు 6 ఫ్యామిలీ ప్యాక్ తిన్నా. ఇక కట్మెంట్ ఘోరంగా పట్టించి మొత్తం కథం చేసిన. అంటే వాళ్ళ మీద ఏమైనా కోపం ఏం లేదు, వాళ్ళు కట్మెంట్ తిండి వాళ్ళు డబ్బా నన్ను కట్మెంట్ తినమంటారు అన్నట్టు కోపంగా తిన్నావా? తర్వాత నార్మల్నే అంటే తిరుగుకుంటే అయితే నేను అనుకున్నా ఆఖరి తిన్నాక అయితే నేనేమనుకో వాస్తవానికి అవును నిజమే నాకు గుర్తుకొచ్చింది. కానీ ఏమనుకున్నా అంటే అది నా కోసమే తెచ్చిళ్ళు, ఎవరి ప్యాకెట్ వాళ్ళకే తెచ్చిళ్ళు అని నేను అనుకున్నా. అంత పెద్ద ప్యాకెట్ ఎవరి ప్యాకెట్ వాళ్ళు తెచ్చిళ్ళు, ఉట్టిగా వేస్ట్ అవుతుంది. ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ఉంటుంది, ఉట్టిగా వేస్ట్ అవుతుంది అని సపరేట్ కాడ ప్యాకెట్. 6 నీకు ఒక్కనికి అనుకున్నావా? 6 అంటే 3 తినే ప్యాకెట్. 6 ఉన్నాం, కట్మిండా తినచ్చు, మొత్తం అందరం కట్మిండా తినచ్చు అని చెప్పి తెప్పించారు. నేను ఎవరి ప్యాకెట్ వాళ్ళకే తెప్పిస్తారు కదా, అప్పుడు బిర్యానీ ప్యాకెట్ తెప్పిస్తారా అని అన్నాడు అన్నట్టు. నరేందర్ అన్నాడు. అన్నవాడు అయితే తెప్పిస్తారు, ఇట్లుంటే తెప్పిస్తారు అన్న వల్ల నేను ఉన్న వల్ల ఎట్లా బిర్యానీ ప్యాకెట్ అంటే ఎవరి ప్యాకెట్ వాళ్ళకే ఇస్తారు కదా. అబ్బా అప్పుడు నేను బిర్యానీ ఎక్కువ కొనటం అని కాదు, ఇట్లా నాకు తెలియక అక్కడ కూర్చోండి మొత్తం తిన్నా. వచ్చి అరే ఇంకో ప్యాకెట్ ఏది నువ్వు తిన్నది ఎక్కడ పెట్టినవరా అని అంటారు. నేను తిన్నది ఏం లేదు, అంత అయిపోయింది అని అంటే కాదురా మేము తెచ్చింది ఫ్యామిలీ ప్యాక్ కదా, అదేదో నువ్వు తినక మిగులుతుంది ఖచ్చితంగా ఎడ పెట్టినావు అంటే లేదు నేనే తిన్నా. లేదు నువ్వు వారేసినామని వాళ్ళు అంటారు. లేదన్నా తిన్నా నిజంగానే అని నేను అంటాను. వాళ్ళు నమ్మలేడం వల్ల లాస్ట్ కూడా వారేసినాం అంటారు.
అన్నం అంతా వారేసినా, అన్నం అంతా ప్లేట్లో పెట్టుకొని వారేసినావా లేకపోతే కింద పడ్డదా అని అడుగుతారు లాస్ట్ కూడా. అయ్యో నిజంగా వాళ్ళకి తెలియదు. అది మొత్తం నేనే తిన్నా, అంత అన్నం నేను తిన్నా ఫ్యామిలీ ప్యాక్ మొత్తం. అంటే అంత కడుపు నిండుతుంది, అంటే నిండుతుంది ఇక 2 రోజులు తినకుండా మంచిదే ఈ ప్యాకెట్ వేస్ట్ అవుతా అని చెప్పి తిన్నా. అయ్యో ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం లాగా భావిస్తూ ఉంటాం కాబట్టి అది మొత్తానికి. అప్పటి నుంచి నరేందర్ ఒక నమ్మిండు, నమ్మి అబ్బో వీడున్నారు, అరే వీనికి వేరే మనకు వేరే అనేది అన్నట్టు. అందరు బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుంటారు కదా, నాకు సింగిల్ ప్యాకెట్ తెచ్చేది. ఎందుకంటే వాడు బిర్యానీ ప్యాకెట్ నేను ఉన్నాను పొద్దున్న అంటే ఎక్కువ తింటా కదా, మొత్తం నాకే కావాలంట కదా, అందుకని అట్లా అయిపోయేది. మీరు ఒక ప్యాకెట్ వేరే తీసుకురండి, మనందరికి వేరే తీసుకురండి అనేది. సపరేట్ ఒక డబ్బులు ఎక్కువ మంచిది కానీ నీకు సపరేట్ ఉండకపోతే నువ్వు మళ్ళీ ఆగని చెప్తావని వాళ్ళ ఫీలింగ్. అట్లా తినేది, అట్లా తిన్నా. దాని తర్వాత ఇక పోతుంటే ఇక అన్నం ఓకే అని మళ్ళీ మెల్లమెల్లనే తినేది. ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ ఇద్దరు తిని మళ్ళీ ఇట్లా అంటాను. అవును అసలు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ మళ్ళీ ఆకలితో ఉన్నాం అసలు, అందుకే మేము ఏం మాట్లాడలేము మధ్యలో కూడా. బాగుంది అంటే బయట దమ్ బిర్యానీ కన్నా కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. మేము అది వరకు రెడ్ బకెట్ బిర్యానీ తిన్నాము, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కొంచెం. అంటే షెఫ్ అట్లా ఎవరైనా మారినరో ఏమో తెలియదు, ఒక్కొక్కల చేతి రుచి ఒక్కోలాగా ఉంటది కదా. అంటే అంత బెటర్ఫుల్ గా స్మెల్ కూడా అంత బెటర్ఫుల్ అనిపించలేదు నాకు, ఇంకా అనిపించలేదు. అవును అప్పుడు తిన్న టేస్ట్ వేరు, ఇప్పుడు తిన్న టేస్ట్ వేరు. కాకపోతే నాకు కొంచెం నెయ్యి అన్న వల్లే కొంచెం. హుజరాబాద్ లో ఇది తీసుకున్నాం, హుజరాబాద్ లో మా జమ్మికుంట్లో కూడా రెడ్ బకెట్ బిర్యానీ బ్రాంచ్ పడ్డది. కాకపోతే కొన్ని రోజులు అనేది తీసేసారు, ఎందుకంటే మేము ఎప్పుడు పోతాను అనుకున్నారేమో మరి. కాదు కానీ ఇక తీసేసి అంటే వాళ్ళకి రేటు గిట్టది. ఎందుకంటే బిర్యానీ సెంటర్లు జమ్మికుంట్లో ఒక 20-30 ఉంటాయి. అవును ఘోరంగా ఉంటాయి. అన్ని బిర్యానీ సెంటర్లు మేము ఎప్పుడన్నా ఇట్లా టూర్లకు పోయినప్పుడు కూడా ఎక్కడ చూడలేదు కావచ్చు. అంత పెద్ద ఫుడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మన టిఫిన్ బండ్లు అయినా ఎక్కువనే ఉంటాయి. బిర్యానీ అయితే జమ్మికుంట్లో బజ్జీ, చిన్న బజ్జీ ఫేమస్ ఉంటది, ఆనియన్ బజ్జీ అని ఉంటది, సూపర్ ఫేమస్ ఉంటది. ఎవరన్నా జమ్ముంటకు వచ్చిన వాళ్ళు, ఎవరైనా జమ్ముంట ఉన్న వాళ్ళు ఎవరైనా తినండి, కమ్మగా ఉంటుంది. మైదా పిండితోనే చేస్తారు కానీ రుచిగా అనిపిస్తుంది, టేస్ట్ అనిపిస్తుంది, తినాలని అనిపిస్తూ ఉంటది. ఇంకా ఈ బ్రిడ్జ్ ఎక్కే ముందు ఇటు సైడ్ మొత్తం బిర్యానీ సెంటర్లు, అక్కడికి పోతే చాలు ఇట్లా ఫ్లేవర్ ఇట్లా స్మెల్ అనేది ఇట్లా వస్తూ ఉంటది. లోపల కూడా ఇప్పుడు కింద పడ్డది, ఇప్పుడు ఏది అటు పోతుంటే కూడా బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. జమ్ముంట మొత్తం బిర్యానీ సెంటర్. గెలుపు గురించి ఏం మాట్లాడతలేవు బావ, నువ్వు గెలుపు పైసలు పెట్టినావా, నువ్వు గెలిచినావు. ఉంటాను అసలు పనిష్మెంట్ అన్నా డబ్బులన్నా ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అసలు గెలుపు అనేది అది మంచిగా ఇట్లా అనిపిస్తలేదు. చూడు గిది నాకు ఇది అత్తే నువ్వు అస్సలు గెలవదు. నాకు ఏంటంటే పెద్దగా గిది నీకు బాగా చూడు పెద్దగానే ఉంది, నాది కూడా చూడు. అది కాదు వర్షి, ఇట్లా కట్ చేసి ఇట్లా నాకు ఎంతకు రాలేదు. నాకు ఫస్ట్ నేను ఇక అయిపోయింది అయిపోతాను అనుకున్నా, అసలు ఇది వస్తూనే లేదు. నేను బాగా సేపు దగ్గర దాకా కట్ చేసి ఇచ్చేళ్ళు, నాది లోపల దాకా ఇట్లా తీయాలి. నాది ఇట్లా గీడ పైన ఉంది, దాన్ని తీయడానికి కూడా నేను తిప్పాలి పట్ట. అసలు అంటే ఓకే గెలవడం ఒక కళ, గెలిచినావు ఓకే, ఒక నో ప్రాబ్లం. అదే నీదే గెలవడం కళ అంటే అదొక మంచి ఇదిలాగా చెప్పినా నువ్వు ఎందుకు బాగుని మళ్ళీ అంటాను. నేను గెలవడం కళ, మంచిగా గెలిచినావు, చాలా మంచి అనిపించింది నువ్వు గెలవడం, ఇంకేంది నాకే మంచిగా అనిపించింది అని చెప్పాలి, అంతే కదా నువ్వు అనేది. అంతే అందరూ కోరుకునేది కూడా అదే. నెక్స్ట్ పనిష్మెంట్ పెడదాం బాబా, ఖచ్చితంగా పనిష్మెంట్ అన్నా లేకపోతే డబ్బులు పెడదాం అంటే భయం అవుతుంది, నువ్వు ఆగమాగం చేస్తాను అందుకే. డబ్బులు నీకే పోయినాయి కదా అందుకని. ఇంకా నీ దగ్గర వచ్చే డబ్బులు ఉన్నాయి నాయే, అవి రావాలి. అంటే నాయ అంటే నువ్వు గెలిచినాయి, అప్పుడు నీ ఎట్లయితే బావా ఇక మళ్ళీ నెక్స్ట్ నెల జీతం వచ్చేసరికి టక్కన నీ దగ్గర నుంచి నా దగ్గరికి అట్లే మధ్యలో ఏం చేస్తామో పైసలు పెడతారేమో, అదే బాధ, అదే భయం అవుతుంది. నెక్స్ట్ చూద్దాం ఇక. బాగా అనిపించింది ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ తినడము. కాకపోతే కడుపు నిండింది. మేము ఎప్పుడైనా కడుపు నిండలేదని అంటూ ఉంటాం కదా, ఫస్ట్ ఇక్కడ పెట్టినప్పుడు మస్తు బాగా గింతగానో తింటామా అనిపించే అంటుంటాను. అయితే మనం ఎప్పటికీ మేము తాకుతే పెట్టుకొని తింటాం మనం అన్నం కూడా, అందుకని మనం తక్కువ మేము ఒకటేసారి పెడతాం కాబట్టి అది ఎక్కువ అనిపిస్తుంది. పల్లెంలో అయినా ఇట్లా ఆకులోనైనా కొంచెం ఫస్ట్ తినేంత కొంచెం వడ్డించుకుంటాం, తర్వాత ఇంకా ఆకలి అవుతుంది కొద్ది ఇంకొంచెం వడ్డించుకుంటాం. అప్పుడు మనం ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది మనకు తెలియదు, కానీ ఇట్లా ఒకటేసారి అనేసరికి అట్లా అనిపిస్తుంది అంతే. దీని కలర్ కూడా రెడ్ బకెట్ వాళ్ళు కలర్ కూడా వేయలేకపోయారు, రెడ్ కలర్ కాకపోతే బకెట్ మంచిగానే ఉంది పెద్దగానే. మామూలుగా తినే వాళ్ళకైతే నలుగురికి సరిపోతుందా, ముగ్గురికి సరిపోతుందా? సరిపోతుంది, నలుగురికి సరిపోతుంది. నలుగురు తినేది ఇద్దరమే తిన్నాం, ఇది నలుగురు తినేది. ఇదండి సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.
ఇంతగా ప్రయత్నించొద్దు. అవును ఇదైతే ఇంకా భారీ ఈరోజు ఇంకెక్కువ అంటే భారీ అంటే ఫ్యామిలీ ప్యాక్ మేము నార్మల్ తినేది ఎప్పటికి జోక్ పెడతాం కదా మనం 1 kg చేంజ్ అంతే. మేము 1 kg చేంజ్ ఎప్పటికి పెడుతూనే ఉంటాం. 1.2 1.2 1.3 తినేదే నార్మల్ తినేదే ఇప్పుడు తిన్నాం. కాకపోతే కొబ్బరి నీళ్ళు అనేది ఎక్స్ట్రా కడుపు ఆల్రెడీ నిండింది బిర్యానీతో, మళ్ళీ దీంతో ఇంకొంచెం నింపినాం. ఈ మధ్యలో సూప్ నేను టక్కడగా తాగేస్తాను ఈజీగా. అవును అది జరపడానికే అటు ఇటు అయిపోయింది. అవును. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.